నవ్వకరా, నువ్వు మాకు చెప్పిందేంటి చేసిందేంటి? ఆఖరికి మీ నాన్న మీద ఒట్టేసి కూడా మమ్మల్ని మోసం చేస్తావా? నో, నేను ఇంకా అవుట్కే కట్టుబడి ఉన్నాను. ఆ అమ్మాయి కాదు, ఆ పొజిషన్లో ఏ అమ్మాయి ఉన్నా సరే అలాగే హెల్ప్ చేసి ఉండేవాడిని. కర్మరా బాబు, వీడితో పెట్టుకుంటే మనం ఇండియా తిరిగి వెళ్ళినట్టే. ఎట్రా పోతున్నావు? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? రేపటి నుంచి నువ్వు మాతో రావాలి. ఓకే. మీ బ్యూటిఫుల్ ఏంటిది? మీ పాస్పోర్ట్లు, ఫ్లైట్ టికెట్స్. మీరు వెంటనే ఇండియా వెళ్ళిపోండి. ఏంటి సార్ సడన్ గా ఏమైంది? ఏమైందో నీకు తెలీదా? నేను మీకు ముందే చెప్పాను, ఇక్కడ అమ్మాయిల జోలికి వెళ్ళకూడదని. నువ్వు నందిని ప్రేమించావు. అసలు నందిని ఎవరో తెలుసా? టెక్సాస్ లో ఉన్న నా ఫ్రెండ్ కూతురు. నా మీద నమ్మకంతో వాడు ఆ అమ్మాయి బాధ్యతను నాకు అప్పగిచ్చాడు. నువ్వు నందిని ప్రేమించావు అన్న విషయం వాడికి తెలిస్తే నిన్నే కాదు నన్ను కూడా షూట్ చేసి పారేస్తాడు. అందుకే మీరు ఇమీడియట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సార్ చెప్పే ప్రభా, నన్ను లవ్ చేస్తున్నానని చెప్పే ప్రభా. ఏంటి సార్ మీరు మాట్లాడేది? నేను నందిని లవ్ చేయడం ఏంటి సార్? అది పెద్ద లూజ్ సార్, లూజ్. మ్యూజిక్ పిచ్చిది, అందుకే మా వెనకాల తిరిగింది. అయినా మేము ఇక్కడికి వచ్చింది డబ్బు సంపాదించడానికి సార్, లవ్ చేయడానికి కాదు. మీరే అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నారు సార్. స్టాప్ ఇట్. ఈ కహాని నాకు చెప్పదు. మీరు వెంటనే బయలుదేరండి. సార్ నేను చెప్పేది ఒకసారి వినండి సార్. మాకు 2 days ఉంది, జస్ట్ 2 days. మేము అనుకుని సంపాదించకపోతాం, కాస్త మీకు కొంత డబ్బు కూడా ఇస్తాం. ఇప్పుడు నాకు కావాల్సింది డబ్బు కాదమ్మా, నా ప్రాణాలు. మీరు వెంటనే బయలుదేరండి. సార్ అలా సడన్ గా అలా చెప్తే సార్. షట్ అప్ అండ్ గెట్ లాస్ట్. అదేంట్రా, నందిని ప్రేమించావు కదా, అంత ఘోరంగా మాట్లాడా? అంతకంటే ఘోరంగా మీరు నాతో ఒట్టించుకోలేదా? సారీరా, ఆ బూచిగాడికి భయపడి నాతో ఒట్టించుకున్నారు. రే అది కామెడీ పీస్ రా. నందినికి ఐ లవ్ యూ చెప్పకూడదు అన్నారని తనతో చెప్పించుకుందాం అనుకున్నాను. నందినికి మనసులో ఆల్రెడీ నా మీద లవ్ స్టార్ట్ అయిందిరా, అది తనతో చెప్పించుకుందాం అనుకున్నాను. 2 days టైం తీసుకుంటే ఎనీ మూమెంట్ నందిని నాకు ఐ లవ్ యూ చెప్తుందని తన గురించి బూచిగాడితో అలా మాడాను రా. సరేరా, ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకేం చేస్తాం, ఇండియా పోదాం. ఇండియాగా 2 days ఆగితే టూ లేట్. పదండి, ప్యాకప్. నందిని, నీకోసం ప్రభా వచ్చాడు. నేను లేనని చెప్పు. అతను ఇండియా వెళ్ళిపోతున్నాడట. అయితే ఏంటి? లేనని చెప్పమన్నానుగా. పాపం తను మనల్ని ఎంత కష్టపడి సేవ్ చేశాడు. లేనని చెప్పమంటావేంటి? ఏమైంది నీకు? ఓకే, తను లవ్ చేయనప్పుడు నేను లవ్ చేస్తున్నట్టు తనకు మాత్రం ఎందుకు తెలియాలి? ఏంటి? ఏంటి? నీకొక విషయం చెప్పాలి. చెప్పు. హే, ఎందుకు ఫేస్ కవర్ చేసుకున్నావు? ఏదో తప్పు చేసావు. అవును, తప్పు చేశాను, కానీ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇండియా వెళ్తున్నావు అంతే కదా? గుడ్ బై. నందిని, 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 ఏంటి ఇది? ఏ, నువ్వు ప్రభల్ లవ్ చేస్తున్నావు కదా, మరి చెప్పచ్చు కదే. నన్ను నన్ను లూజ్ అన్నాడే. లూజ్
ప్రభా నేను లవ్ చేయట్లేదని నీతో డైరెక్ట్ గా అన్నాడా? ఒకసారి ఆలోచించువే. ప్రభా ఇండియా వెళ్లే ముందు నీ దగ్గరికి వచ్చాడంటే అది ఎంతో ఇంపార్టెంట్ అయితే కానీ రాడు కదా. ఒకవేళ అది లవ్ మ్యాటరే గనక అయ్యుంటే ఒకసారి వెళ్ళి మాట్లాడు. తన మనసులో నేను లేనని తెలిసాక మాట్లాడలేకపోతున్నానే. నువ్వు మాట్లాడొద్దు. వెళ్ళి ప్రభా ముందు నుంచో. తనకి ఫేస్ రీడింగ్ తెలుసుగా. నీ మనసులో ఉన్న ప్రేమ విషయం తెలిసి నేను లవ్ చేయొచ్చు. వెళ్ళు. ప్రభాని ఇప్పుడు మిస్ అయ్యావంటే లైఫ్ లో నీకు మళ్ళీ దొరకపోవచ్చు. వెళ్ళు. నందిని ప్రభా ఏదో చెప్పాలన్నా, ఏంటది? అది ఎలా చెప్పాలో. పర్వాలేదు, చెప్పు. కమాన్ ప్రభా, చెప్పు. నాకు చెప్పు ప్రభా. నాకు ఫేస్ రీడింగ్ తెలీదు. ఐఎమ్ వెరీ సారీ. నందిని, ఇది నేను ప్రేమించిన అమ్మాయి. నేను ఎవరో తెలియకుండా ఇచ్చిన గిఫ్ట్. తను నన్ను లవ్ చేస్తుందో లేదో నాకు తెలీదు. తెలియకుండా ఈ గిఫ్ట్ నా దగ్గర ఎందుకు వేస్ట్? నువ్వు చాలా మంచి అమ్మాయి. ఈ గిఫ్ట్ నీ దగ్గర ఉంచుకో. ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఎవరన్నా లవ్ చేస్తే వాళ్ళకి ఇచ్చుకో. తీసుకో నందిని. ఇది నీ దగ్గర ఉంటే తను నన్ను లవ్ చేస్తున్నట్టే. బాయ్. నువ్వెవరు లవ్ చేస్తే ఈ గిఫ్ట్ నాకెందుకురా? నాశనం అయిపో. ఎందుకు ఏడుస్తున్నావు? నందిని కోమలోకి వెళ్ళింది ప్రభా.